విధవరాలను మనం అసహించుకోకూడదంట. ఏమండి, క్రైస్తవులు భావించవచ్చా? క్రైస్తవులు భావించకూడదు పిల్ల. అందుకనే మనకి జ్ఞానం మనం చెప్తున్నాం. క్రైస్తవు నువ్వు క్లాస్కి వచ్చావు అంటే, బైబిల్ తరగతికి వచ్చావు అంటే నువ్వు చాలా జ్ఞానం పొందుకొని వెళ్తావు. ఈ ప్రపంచం చెప్పని మాటలు పిల్లలు ఇవన్నీ కూడా. మనం ఏమండి, ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీని తక్కువగా చూస్తారా లేదు? ఈ సమాజం చూడండి, ఆలోచించండి. చాలా తక్కువగా చూస్తుంది, చాలా నీచంగా చూస్తుందండి వాళ్ళని చాలా దూరం పెడుతుందండి ఈ సమాజం. వాళ్ళని అనరాని మాటలు అంటుంది పిల్లలు, వాళ్ళని బాధపరుస్తుంది, గాయపరుస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారిగా క్రైస్తవులు ఎవరు ఉండకూడదు. వారిని మనం ఏం చేయాలంటే వారిని ప్రేమించాలి, వారిని దగ్గరకు తీసుకోవాలి. వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడో నిర్గమాకాండంలోనే ఆజ్ఞగా ఇచ్చాడండి. 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను విధవరాలిని బాధ పెట్టకూడదు.